మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ గురువు శుక్రుడు ఇద్దరు కూడా మిథునంలో కలిసి ఉన్నారు. రవి బుధులు కర్కాటకంలోని, మరియు అదేవిధంగా సింహంలో కేతువు, కన్యారాశిలో కుజుడు, వృశ్చికంలో ఉండేటువంటి చంద్రుడు ఈ వారం రోజుల పాటు 3-4 రాశులు తిరుగుతాడు. అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం వక్రించి ఉన్నది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియకపోతే రాశి చూసుకోండి, ఇక్కడ ఏమీ కన్ఫ్యూజన్ లేదు. రాశి తెలిస్తే రాసే చూసుకోండి, లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నాయి, ఏమంటే లగ్నం చూసుకోవాలా రాశి చూసుకోవాలా. లగ్నం తెలిస్తే లగ్నం చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది, తెలీదు సెకండరీ. మన మనసు చంద్రుడు కాబట్టి రాశి చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము లేదా మేష రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, మేషం వారికి శత్రువుపై జయం అనేటువంటిది ఉంటుంది. అలాగే లోన్స్ లభిస్తాయి, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ లోన్స్. అదేవిధంగా ఈ సమయంలో విద్యార్థులు కొంచెం 3-4 తేదీలు వాళ్ళు చదువు సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడం ఇటువంటివి బలంగా ఉన్నాయి. మార్పుల కోసం కోరుకుంటారు. మరియు ఈ సమయంలో 3-4 తేదీలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా వాహనం కానీ గృహం కానీ తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి అస్సలు పనికిరావు. అలాగే పంచమ స్థానంలో కేతు ఉండి కుజుడు మారిపోయాడు కాబట్టి మనకి ఈ వారం నుంచి కొద్దిగా ఆలోచన సంబంధించిన విషయంలోని, సంతాన సంబంధించిన విషయంలోని, ప్రేమించిన వారితోని లేకపోతే ఫ్రెండ్స్తో ఉండేటువంటి గొడవలు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. జాబ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మెడికల్ రంగాల్లోని, లేనట్లయితే బిజినెస్ మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లోని చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఇక్కడ ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి శని వక్రించినందుకు కొంతవరకు మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే విదేశీ సంబంధాలు, వివాహ విషయంలో విదేశీ సంబంధాలు కుదురుతాయి. కొద్దిగా బంధువర్గంలో సిబ్లింగ్ సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, అట్లాంటి వర్గం ద్వారా మీకు కుదురుతుంది. అయితే ఈ వివాహ సంబంధించిన విషయాలు చక్కగా కుదరాలి అని అనుకుంటే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క ఆరాధన మరియు సూర్య భగవానుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. కుజుడు 6లో ఉన్నందుకు స్పోర్ట్స్లోని, అదేవిధంగా గమనించుకున్నట్లయితే కొంత తగాదాలకు సంబంధించిన కేసు ఇట్లాంటి వాటిలన్నింటిలో విన్నింగ్ ఉంటుంది. కాకపోతే మీరు తొందరపడి కొంచెం ఎక్కువ గొడవ జోలికి వెళ్ళకండి. వృషభ లగ్నము, వృషభ రాశి మీకు 2వ స్థానంలో చక్కగా 2 గ్రహాలు ఉన్నందుకు ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో అంటే ఎంతో కొంత సపోర్ట్ లభిస్తుంది. ఎంత మీకు పర్సనల్గా ధనపరమైన ఇబ్బందులు నడుస్తున్నప్పటికీ ఇక్కడ 2 శుభగ్రహాలు రావడం ఒక మంచిది. అప్పు మూలంగా కూడా ధనం రావడం, వ్యాపారం మూలంగా కూడా కొంతవరకు ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగడం అనేటువంటిది ఇస్తుంది. అయితే ఈ వారం ప్రధానంగా మీరు 3-4 తేదీల్లో మాత్రం వివాహ నిర్ణయాలు, మధ్యవర్తిగా వెళ్ళి సంతకం పెట్టడం ఇటువంటివి అస్సలు చేయకండి. అలాగే 4వ స్థానంలో ఉండే కుజుడు మారాడు కాబట్టి చాలా మటుకు గృహ సంబంధించిన, వాహన, విద్యా సంబంధించిన విషయాల్లో పడుతున్నటువంటి స్ట్రెస్ ఖచ్చితంగా తగ్గుతుంది. అందులో తల్లిగారికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు కూడా తగ్గుతాయి. పంచమంలో రాహు వెళ్ళినందుకు కొంత రాజకీయ నాయకులకి, స్నేహితుల మూలంగా, కొంత ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. షేర్ మార్కెట్ రిలేటెడ్, షేర్ మార్కెట్ అనేటువంటిది వాళ్ళకి యోగం ఉంటేనే వెళ్ళాలి. అంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ ఒక విపరీత రాజయోగం కానీ లేదా ఒక నీచభంగ రాజయోగం కానీ ఉన్నప్పుడు మాత్రమే మీరు అటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం వల్ల లాభం ఉంటుంది. అదర్వైజ్ అనవసరంగా నష్టపోతారు. దాని గురించి కూడా స్టడీ చేయాలి. అంతేగాని తెలియక చాలామంది ఏంటంటే కష్టాల్లో ఉన్నాం కదా, మనం ఈ షేర్ మార్కెట్ చేసుకుంటే బాగుంటుందనే దృక్పథంతో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వ్యాపారం ఒక్కటే కాదు, ఏదైనా ఉద్యోగం ఒకటే కాదు, ఏదైనా వ్యాపారం చేయాలి, వ్యాపారం ఒకటే కాదు ఉద్యోగం ఏదైనా చేయాలని 2 జాబ్స్ చేస్తూ ఉంటారు. చూసుకున్నట్లయితే
అలాగే మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ఇది పనిస్తుంది. అదేవిధంగా కొంతవరకు మీరు విదేశాలకు పంపించే విషయంలో కొంత స్ట్రెస్కి కూడా గురవుతారు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చూసుకుంటే. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, గోవులకి క్యారెట్లు తినిపించడము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ దర్శనం చేసుకోండి. ఆలోచన విధానంలో స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. మిథున లగ్నము, మిథున రాశి. రాశిలో 2 శుభగ్రహాలు ఉండడం చాలా మంచిది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పంచమాధిపతి ఉన్నాడు, సప్తమాధిపతి ఉన్నాడు. ఇది పంచమాధిపతి ఉన్నందుకు క్రియేటివ్ రిలేటెడ్గా కొన్ని పనులు చేయడం వల్ల పేరు ప్రఖ్యాతలు రావడము, సప్తమాధిపతి ఉన్నందుకు ప్రధానంగా అక్కడ మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, సప్తమం అనేటువంటిది వివాహ స్థానము. ఈ కెరీర్ సప్తమ దశమాధిపతి కాబట్టి కెరియర్ వివాహ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. అలాగే మనీ మ్యాటర్స్ విషయంలో 3, 4 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు గతంలో ఏర్పడినటువంటి కొన్ని వివాదాలు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, వాగ్వివాదాలు కావచ్చు, అటువంటివి చాలా మట్టుకు తగ్గుతాయి. ఈ వారం అంతా కూడా 4వ స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి ల్యాండ్స్ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా వివాదాస్పదమైనటువంటి తీసుకుంటున్నామా, లేకపోతే ఏదైనా స్కూల్స్, కాలేజెస్లో ఇంకేదైనా కొత్త కోర్సెస్ తీసుకునేటప్పుడు అది సరైనటువంటిదా కాదా అనేటువంటిది చూసుకోవాలి. సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. స్నేహితుల యొక్క సహకారం కూడా కొంతవరకు లభిస్తుంది. విదేశాల్లో ఉండేటువంటి వారు కొత్త స్నేహితులు ఏర్పడతారు. అలాగే కొంత పార్ట్నర్షిప్స్ వల్ల కూడా కొంత రిలీఫ్ వస్తుంది, స్ట్రెస్ ఉంటుంది, 2 ఉంటాయి. అలాగే ఉద్యోగంలో మార్పులు బలంగా చూపిస్తున్నాయి. ఈ దశమంలో శని వక్రించినందుకు ఉద్యోగం చేసుకుంటూ ఒకవైపు ఇంకోవైపు ఏదైనా చూడండి, మనం హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అటువంటి విషయాల్లో కొంతవరకు మీకు ఒకవైపు జాబ్ చేసుకుంటూ ఒకవైపు ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళడం, అది కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తుంది. కాకపోతే ఆ చదువు సాఫీగా సాగుతుందా లేదా ఇప్పుడు ఉన్నటువంటి గోచారంలో చూసుకుంటే స్ట్రెస్ఫుల్గా సాగుతూ ఉంటుంది. ఇక మీకు లగ్నంలో 2 శుభగ్రహాలు ఉన్నందుకు కొంత కంఫర్ట్ జోన్లో అయితే ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా సినిమా ఫీల్డు, ఈ రైటర్స్కి కావచ్చు, డైరెక్టర్స్కి కావచ్చు కొత్త అవకాశాలు వస్తాయి. కొంచెం ఈ భూమిని నమ్ముకున్న వారు, కొంచెం రైతులకి కొంత స్ట్రెస్ ఉంటుంది చెప్పాలంటే. వర్షాలు పడడం వల్ల కావచ్చు, రియల్ ఎస్టేట్లో కామన్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఇక్కడ నుంచి పెరుగుతుంది, మళ్ళీ ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. భూ సంబంధించిన వివాదాలు ఏదైనా ఉన్నట్లయితే రాత్రిపూట వారాహి అమ్మవారి అష్టోత్తరం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ముఖ్యంగా మీరు ఈ వారంలో 3, 4 తేదీలు ఏదైనా కొత్త వ్యక్తుల్ని స్నేహితులుగా చేసుకునే విషయంలోని జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా షేర్ మార్కెట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. రాజకీయపరమైనటువంటి విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు కర్కాటకం వారికి. ఇక 2లో కేతు ఉంటూ 3లో కుజుడు ఉన్నాడు కాబట్టి మీకు ప్రత్యేకంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో అవి చాలా అంటే చాలా మటుకు క్లియర్ అవుతాయి. పరాక్రమంగా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొంత మంచి అనేటువంటి జరుగుతుంది. తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో లేదా వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ సంతానం విషయంలో, సంతానానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో మాత్రం 3, 4 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ విదేశీ ధనయోగం 12వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నందుకు ఖచ్చితంగా విదేశీ సంబంధించిన ధనయోగం యాక్టివ్గా ఉంది. అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కర్కాటకం వారికి ఈ 6వ అధిపతి అయినటువంటి గురువు 12వ స్థానంలో ఉన్నందుకు ఈ 12వ స్థానం అనేటువంటిది ఏంటంటే కొంత వివాహ జీవితాన్ని ఇటువంటి వాటిని సూచిస్తుంది. కాబట్టి మీకు సప్తమాధిపతి కూడా కర్కాటకానికి సప్తమాధిపతి కూడా భాగ్యంలో ఉండి వక్రించి రాహుతో కలుస్తున్నందుకు వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలోనది కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని ఫ్రాడ్స్ జరుగుతుంటాయి, వాళ్ళు ఒకటైతే ఒకటి చెప్తూ ఉంటారు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ మార్పులు బలంగా చూపిస్తున్నాయి. ఉద్యోగంలో కొంత వాగ్వివాదాలు ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి.
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటకం వారికి ప్రధానంగా ఈ 3-4 తేదీల నిర్ణయాలు ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. సింహలగ్నము సింహరాశి ఈ వారం మొత్తం కూడా సింహం వారు ప్రధానంగా 3-4 తేదీలు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీరికి గతంలో ఉన్నటువంటి స్ట్రెస్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. కాకపోతే 2వ స్థానంలోకి కుజుడు వెళ్ళినందుకు కొద్దిగా ఈ భూమి మూలంగా స్కాలర్షిప్స్ మూలంగా కొంత ధనయోగం వస్తున్నప్పటికీ ఈ ధన సంబంధించిన విషయంలోనే ఈ కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నందుకు కొద్దిగా గొడవ వాతావరణం కూడా వస్తూ ఉంటుంది. కాకపోతే లాభంలో 2 గ్రహాలు ఉన్నందుకు ఖచ్చితంగా ఆ 2 గ్రహాలకి సంబంధించినటువంటి విషయంలో మీకు లాభం ఉంటుంది. అంటే ఏమిటి, వ్యాపార లాభాలు ఖచ్చితంగా ఉంటాయని అర్థం. అదేవిధంగా 3-4 తేదీలు విద్యా విషయంలోని, వాహన విషయంలో, వాహనం మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా భూముల మీద చేసేటప్పుడు కానివ్వండి కొంత జాగ్రత్తగా ఉండాలి. రుణాలు ఖచ్చితంగా లభిస్తాయి. రుణం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే కొంత ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుంది సింహం వారికి. అలాగే 7వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశీ సంబంధాలు లేకపోతే డిఫరెంట్ క్యాస్ట్లో డిఫరెంట్ వాటిలో సంబంధాలు కుదరడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చేసేటువంటి ఉద్యోగంలో కొంత ప్రమోషన్స్ వస్తాయి. కాకపోతే గవర్నమెంట్ అండర్టేకింగ్, మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లోని లేనట్లయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా అక్కడ హైకు ఉంది. ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా బాగుంటుంది. అయితే ధనస్థానంలో ఉండేటువంటి కుజుడికి సంబంధించిన ప్రభావం తగ్గాలంటే కాస్త కందులు దానంగా ఇస్తూ ఉండండి. ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయ నమః అని నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఇక్కడ 3-4 తేదీలు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో ఎప్పుడైతే మీకు కుజుడు ఉన్నాడో హీట్ని ప్రొడ్యూస్ చేసేటువంటి కారకుడు, గొడవలకు కారకుడు అయినందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కొద్దిగా మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్స్ మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనస్థానం మీద 2 శుభగ్రహాల యొక్క స్థితి అనేటువంటిది ఫైనాన్షియల్గా మంచి యోగాన్ని ఇస్తుంది. దానికి ఏం భయపడాల్సిన పని లేదు. ఏదైనా కొత్తగా గృహం కొనుక్కోవాలి, లేకపోతే కొత్తగా ఏదైనా మీరు ప్రారంభించాలనుకునే దానికి ఆఫీస్ కానీ ఫ్యాక్టరీ కానీ ఇటువంటి వాటికి బాగుంది. కాకపోతే మీరు ఆ ల్యాండ్ లీజ్ తీసుకునేటప్పుడు లేకపోతే ఎవరితోనైనా డిస్ట్రిబ్యూటర్లతోనే అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇక్కడ 7వ స్థానంలో ఉండే శని వక్రించినందుకు, లగ్నంలో కూర్చున్నందుకు 100% బిజినెస్ పార్ట్నర్స్ని కానీ లేకపోతే లైఫ్ పార్ట్నర్ని కానీ ఎంపిక చేసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేనట్లయితే ఇబ్బంది వస్తుంది. అలాగే ఇక్కడ దశమంలో 2 శుభగ్రహాలు ఉండడం, ఉద్యోగ అవకాశాలు రావడం, వద్దంటున్నా సరే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లాంటివి వస్తూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే లగ్నంలో ఉండే కుజుడే కాస్త ఇక్కడ అగ్రెసివ్ నిర్ణయాలు, ఆవేశపడడం, అవతల వాళ్ళ మీద చిన్న విషయాలకి గొడవలు అవ్వడం లాంటివి ఇస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత మటుకు ఓం స్కందాయ నమః అనే నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. అదేవిధంగా మీరు నిత్యము చేయవలసింది మాత్రం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, గోవులకి క్యారెట్సు బెల్లము తినిపించడము, మరియు అదేవిధంగా నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తున్నట్లయితే సామాజికంగా మీరు ఏవైతే చేస్తూ ఉంటారో అటువంటి విషయాల్లో, అంటే సామాజికంగా సమాజంలో సోషల్ మీడియాస్లోని మీరు మాట్లాడేటువంటి విషయాల్లో ఇబ్బందులు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉంటాయి. తులాలగ్నము తులారాశి వారికి కనుక చూసుకుంటే లగ్నాధిపతి 9వ స్థానంలో ఉండి దైవానుగ్రహము కొంత లాంగ్ జర్నీ చేయడం అనేటువంటిది జరగనుంది. కాకపోతే 3-4 తేదీలు ధన సంబంధించినటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండాలి. గుర్తుపెట్టుకుని 3-4 తేదీలు. అలాగే ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ కానివ్వండి, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనేటువంటి కొంత ప్రయత్నం కానివ్వండి, ఇవి
ఖచ్చితంగా ఫలిస్తాయి. కాకపోతే పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు కొంతమందిని నమ్మి స్నేహం చేయడం వల్ల ఇబ్బంది ఉంది. ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. గృహ సంబంధించిన విద్యా సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రం మీకు ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే దశమ స్థానంలో రవి బుధులు ఉన్నందుకు ఇక్కడ తండ్రి కారకుడు సహజంగానే కేంద్ర స్థానంలో కొన్ని పాపగ్రహాలు ఉండడం మంచిదే. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో మరియు తండ్రికి సంబంధించిన విషయాల్లో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో 3-4 తేదీలు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. దశమాధిపతి నీచపడుతున్నాడు 3-4 తేదీలు, కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 12వ స్థానంలో కుజుడు ఉన్నందుకు, ధనాధిపతి 12వ స్థానంలో ఉన్నందుకు కాస్త అనవసరమైన వాటికి కొన్ని ఒత్తిళ్ల వల్ల ఖర్చు చేయడం అనేటువంటిది జరగనుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన, కాళికాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత మీరు కాలభైరవ అష్టకం చదువుకోవడము, దుర్గా అష్టోత్తరం చదువుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. కాకపోతే ఈ 12లో కుజుడు ఉన్నందుకు విదేశాల్లో ఉండేటువంటి వారికి, కాస్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కుజుడు ఉండడం వల్ల. ఈ స్ట్రెస్ తగ్గాలి అంటే గోవులకి క్యారెట్స్ తినిపించడము, నవగ్రహాల్లో కుజుడి దగ్గర దీపారాధన చేయడము, ఎర్రటి మందార పుష్పాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఆరాధన చేయడం చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా 3-4 తేదీలు మీరు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. కాంపిటీషన్స్లో సక్సెస్ అవుతారు, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ధనపరంగా చాలా బాగుంటుంది. కొన్ని వీటిలో అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి చెప్పాలంటే. కాకపోతే పంచమంలో శని ఉన్నందుకు నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం తర్జన భర్జన అవుతూ ఉంటారు. తీసుకునే నిర్ణయం మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా అక్కడ PR పొందాలి, గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వాలనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఖచ్చితంగా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొద్దిగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత నిందలను అనుభవించడం, కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆకస్మికంగా మార్పులు, ఆకస్మికంగా హైక్ రావడం, హైక్ వస్తుంది రావట్లేదని మీరు సడన్గా మారాలనుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ప్రయాణాలు కూడా ఉంటాయి ఉద్యోగంలో. కాకపోతే గతంతో పోల్చుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇప్పుడు చాలా మట్టుకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొద్దిగా చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి రానున్నాయి. తండ్రి గారిది లేకపోతే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో, ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి, కాలభైరవ అష్టకం ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమంలో శని ఉండడము, లాభంలో కుజుండడం వల్ల ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి, ముఖ్యంగా మీరు 3-4 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. సామాజికంగా చేసే ప్రయత్నాలు, సమాజంలో మీరు మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి కానివ్వండి, లేనట్లయితే సోషల్ మీడియాస్లో మీరు చెప్పేటువంటి స్పీచెస్ కావచ్చు, సోషల్ మీడియాగా మీరు వెళ్ళేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఒక లాభదాయకంగా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కొన్ని అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, లేనట్లయితే రైతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ దశమ స్థానంలో 12వ అధిపతి ఉండడం అనేటువంటిది ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటుంది. ఒకవైపు ఉద్యోగంలో లీడర్షిప్ ఇవి ఇస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సహోదర వర్గానికి, సహోదరులకి కొంత విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. మీ యొక్క సహోదరులకి కొంత మొండి పట్టుదలగా కొన్ని సాధిస్తారు. అలాగే సంతానాన్ని ఒకవైపు మీ యొక్క సంతానం ఒకవైపు ఉద్యోగం చేస్తూ చదువుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. 2 గ్రహాలు శుభగ్రహాలు సప్తమ స్థానాల్లో ఉన్నందుకు. కాకపోతే ఎంతైనా కూడా
ఈ యొక్క లగ్నానికి శుక్రుడు పాపి కాబట్టి సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంతమంది స్త్రీ మూలకంగా కూడా కొన్ని సంబంధాల దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం కూడా చూపిస్తుంది. అట్లాగే కాస్త ఉద్యోగంలో అధిక స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగంలో మీకు ఎక్కువ అధిక స్ట్రెస్ ఉందనుకునేవారు కందులు దానంగా ఇవ్వండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము మకర రాశి, మకరం వారి కనుక చూసుకుంటే లగ్నాధిపతి 3వ స్థానంలో వక్రించున్నాడు. 3, 4 తేదీలు మీరు వివాహ నిర్ణయాలు లేకపోతే ఎక్కువ లాభాలు వస్తున్నాయి కదా అనేటువంటి కొన్ని ఆలోచనలతో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో 3, 4 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో అటువంటివి చేయకండి. అలాగే గతంలో ఉన్నటువంటి కొన్ని బ్యాక్లాగ్స్ ఇక్కడ క్లియర్ అయ్యేటువంటి విషయం నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రాహు 2లో ఉన్నందుకు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంది. అలాగే కొంత మీరెవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే శని 3లో వక్రించినందుకు మనం సరదాగా మాట్లాడిన అవతల వాళ్ళు దాన్ని ఇంకొక రకంగా తీసుకుంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. నేను సరదాగా అంటే వాళ్ళు సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. ధన విషయంలో చూసుకున్నట్లయితే 6లో 2 శుభగ్రహాలు ఉన్నప్పటికీ గురువుకి 9వ దృష్టి ఉంటుంది కాబట్టి సెకండ్ హౌస్ని వీక్షిస్తున్నందుకు అప్పు రూపంలో మీరు అప్పు కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో అప్పు రూపంలో ధనం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే 6లో శుక్రుడు గురువు ఉన్నందుకు కొంత వివాహ సంబంధించిన విషయంలో కొంచెం అనుకున్నట్టు కాకుండా కొంత వెనక్కి వెళ్తూ ఉంటుంది. దానికి కాస్త బొబ్బర్లు దానంగా ఇస్తూ శనగలు దానంగా ఇస్తూ ఉంటే బాగుంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే ఉద్యోగాలు కానీ లేదంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చెప్పాలంటే. కాకపోతే కాస్త దూర ప్రాంతాలకి జర్నీస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. అందులో ముఖ్యంగా మీకు ఫారిన్ కంట్రీస్ రిలేటెడ్ సంబంధించినవి, టీచింగ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇవ్వడం, బ్యాంకింగ్ సెక్టార్స్, మార్కెటింగ్, అందులో ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఉండే వారికి తొందరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 6లో 2 గ్రహాలు ఉన్నందుకు మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాలు ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రాహువు శని వక్రించి లగ్నం వైపు వస్తున్నాడు. ఏలినాడు శని ముందుకెళ్ళిపోయింది కదా అనుకున్నది వెనక్కి వస్తుంది. దీనికి ప్రధానంగా మీరు చేయవలసింది ఏమిటంటే కొంచెం పోస్ట్పోన్ చేయకండి ఈ పనులు కూడా. అందులో ప్రధానంగా మీరు ఈ యొక్క బుధుడు రవి 6వ స్థానంలో ఉన్నందుకు ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా ఏంటంటే ఈ బుధరవులు ఎప్పుడైతే 6లో ఉంటారో ఇది గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగ అవకాశాలకి కూడా అనుకూలిస్తుంది చెప్పాలంటే కుంభం వారికి. అయితే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, సంతానానికి కూడా ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా ఈ కొన్ని చేంజెస్ అంటే ఉన్న ప్రదేశం నుంచి మార్పులు జరగనున్నాయి. గృహంలో లేనట్లయితే చదువు విషయంలో మీరు ఏదైతే ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటారో, అంటే చూడండి ఈ కోర్స్ అయిపోయింది ఇంకోటి ఏదైనా చేయాలనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. కొంత స్నేహితులతోని, ప్రేమించిన వారితోని, సంతానంతో కూడా సహాయ సహకారాలు అందుతాయి. కాకపోతే కొంత గవర్నమెంట్ రిలేటెడ్ ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు అష్టమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కుంభం వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో గవర్నమెంట్ జాబ్స్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. కాకపోతే కొంత బాస్తో కొంత ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అష్టమంలో కుజుడు ఉన్నాడు, దశమాధిపతి అష్టమంలో వెళ్ళి కూర్చున్నాడు, ఆ రవికి 3వ స్థానంలో ఉన్నాడు కుజుడు. కాబట్టి ఏంటంటే బాసు కొంత అగ్రెసివ్నెస్ పెరగడం, దానివల్ల మేమీ చూపించడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మీనలగ్నము మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా లగ్నాధిపతి అయినటువంటి గురువు రాస్యాధిపతి, లగ్న రాస్యాధిపతి అయినటువంటి గురువు 4లో ఉన్నందుకు డ్రీమ్ హౌస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మీకు ఫలిస్తుంది. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో సంతానము, రాజకీయము, ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు 3, 4 తేదీల్లో అస్సలు తీసుకోకండి.
అలాగే విదేశీ సంపాదన యోగం మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది మీకు. మరియు స్వశక్తితో మీరు ఏదైనా వాహనం కానీ గృహం కానీ ఖచ్చితంగా కొనుక్కుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది చూడండి, మనకి చూస్తూ ఉంటాం బయట, అంటే హనీ ట్రాప్ అని, ఇట్లాంటి ట్రాప్స్లో 3-4 తేదీల్లో పడేటువంటి యోగం కూడా బలంగా చూపిస్తుంది. కొద్దిగా పార్ట్నర్స్తోని లేనట్లయితే జీవిత భాగస్వామితోని కొంత ఘర్షణ వాతావరణం సప్తమంలో కూర్చున్నాడు కాబట్టి కొద్దిగా ఉంటుంది. ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ లగ్నంలో శని వక్రి, సప్తమంలో కుజుడు. సో ఇక్కడ మనకి లగ్న సప్తమాల్ని కుజ శనులు ఆక్యుపై చేశారు. సో ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా సప్తమంలో ఉండే కుజుడు దశమాన్ని వీక్షిస్తాడు కాబట్టి ఉద్యోగంలో కూడా కొంతవరకు ఘర్షణ వాతావరణము, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దీనికి ఏం చేయాలి? ఇంకా తప్పదండి, వివాహం అనుకున్నాము కానీ ఇప్పుడు లగ్న సప్తమాలు శని కుజులు అంటున్నారు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం ఉత్తమము. ఇక మీరు విదేశీ యోగాలు ఉన్నాయని చెప్పుకున్నాము, 3-4 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ మీరు నిత్యము చేయవలసింది మాత్రం రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. పార్ట్నర్షిప్స్ విషయంలోని, పెళ్ళిళ్ళ విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్నప్పటికీ హైక్ కూడా ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే, ఒకే మహాదశ నడుస్తుంది, ఆ దశ ఇంతకాలం ఉంటుందని చెప్తుంటారు. కష్టాలు వాళ్ళు ఏదైతే కష్టపడుతుంటారో, అంటే అప్పుల వల్ల కావచ్చు, ధనం ఇరుక్కుపోవడం కావచ్చు, రోగ సంబంధించినవి కావచ్చు, ఉద్యోగం లేకపోవడం కావచ్చు, వ్యాపారం నడవకపోవడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ఒకటేదో మహాదశ ప్రారంభమైంది, ఏ బుధ మహాదశ ప్రారంభమైంది అయినప్పుడు ఎంత ఉందండి అంటే ఒక 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 13 సంవత్సరాల దాకా ఉంటుంది బుధ మహాదశ అనగా. అమ్మ బుధుల్లో అంతా ఇంతేనా అంటూ ఉంటారు. దాన్ని ఏమైనా అధిగమించగలమా అసలు? ఇక్కడ 2 విషయాలు. మనకి ఎటువంటి మహాదశ నడుస్తుందో ఆ దశానాథుడు ఇంకా ఎంతకాలం ఉన్నదో చూసుకోవాలి. చూసుకొని దాన్ని అధిగమించడం అంటే ఏమీ లేదు. ఇప్పుడు చలికాలం వచ్చింది, బాగా ఎండాకాలం వచ్చింది, చలికాలం అంతా అలాగే భరించాలా అంటే నువ్వు రూమ్ లోపల హీటర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా దుప్పటి కప్పుకోవచ్చు, స్వెటర్ వేసుకోవచ్చు. కాలం మారిపోదు, అలాగే దశ వెంటనే మారిపోదు. మీకు ఆ దశ ఎంతకాలం ఉందో దాని ప్రభావం ఇస్తూ ఉంటుంది. కానీ మీరు దాని నుంచి రక్షించుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి తగ్గట్టుగా మీరు అమ్మవారిని ఆ మంత్రం చేసుకుంటూ బయటపడవచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే గృహం విషయంలో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటంటే ఏమంటే ఇంట్లో ఉన్నంతకాలం ఇంతేనా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. లేనట్లయితే మేము వచ్చినప్పుడు బాగానే ఉందండి, ఒక 3-4 ఏళ్ళు చాలా బాగుంది, తర్వాత మాకు ఎందుకు ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఏదైనా మహాదశ కానీ, అంతర్దశ కానీ, లేకపోతే గోచారం కానీ మారి ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆరోగ్యంగానే ఉన్నాడు మనిషి, కానీ సడన్గా స్ట్రోక్ రావడమో, జ్వరం రావడమో, లేకపోతే సమ్ ఇబ్బంది వచ్చింది అనుకోండి ఆ వ్యక్తికి. అప్పుడేంటి, అతనికి లోపల ఏదో చేంజ్ వచ్చింది లోపల. అంటే ఏంటి, బాగా కొలెస్ట్రాల్ ఏదైనా ఫుడ్ తిన్నాడా, లేకపోతే బ్లడ్ క్లాట్స్ అయ్యాయా, లేకపోతే బీపీ అండ్ షుగర్ లెవెల్స్ పెరిగాయా, ఇన్ని సంవత్సరాల నుంచి లేదంటే అప్పుడే వచ్చిందంటే దాని అర్థం ఏంటి, బాడీలో ఎలా అయితే చేంజ్ జరిగితే బాడీ రోగానికి గురవుతుందో మహాదశ అంతర్దశల్లో కూడా చేంజ్ జరిగినప్పుడు గురవుతుంది. మరి వాస్తుపరంగా ఏం చేంజ్ జరగచ్చు అంటే, వాళ్ళకి తెలియకుండానే కొన్ని రంగులు వేసే విధానంలో, చాలామంది తెలియక ఉత్తరం వైపు ఎరుపు కానీ ఎల్లో కలర్ కానీ వేసుకుంటే సడన్గా ఫైనాన్షియల్గా ఆగిపోతుంది, వచ్చే అవకాశాలన్నీ ఆగిపోతూ ఉంటాయి. వైట్ కలర్ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో ఒక్కొక్కసారి ఎక్స్ట్రాకి ఇంకో బాత్రూమ్ కట్టించామండి అంటారు. అది ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ హౌసెస్ అయితే కూడా అక్కడ మీకు బ్లాకేజ్ ఏర్పడుతుంది. అంటే నార్త్లో కానీ, ఆగ్నేయంలో కానీ, పడమరలో కానీ. ఇలాగా మనం ఏదైనా నిర్మాణం చేసినప్పుడు అది కరెక్ట్ ప్లేస్లో చేస్తున్నామా లేదా. ఎందుకంటే కొంతమంది కొన్ని ఫుడ్స్ పడవు, అలాంటప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మెటబాలజీ పరంగా చాలా చేంజెస్ వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రకంగా అక్కడ అసలు మనం ఏం చేంజ్ చేసాము, ఒక వస్తువు మారిస్తే కూడా ఇంట్లో దాని ప్రభావం ఉంటుంది. వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు కాదు, 45 మంది దేవతాసురులతో, వాస్తు పురుషుడితో ఉన్నటువంటిది వాస్తు. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇంట్లో నిర్మాణము, డోర్ పాయింట్స్, కలర్స్,
వస్తువు యాక్టివిటీ, ఆ వస్తువుతో కూడిన యాక్టివిటీ. అంటే ఎక్కడ తింటున్నాం, ఎక్కడ బాత్రూమ్స్ కట్టుకున్నాం, ఎటువైపు నిద్రపోతున్నాం, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాం. చాలామంది తెలియక ఐరన్ బాక్సెస్ లాంటివి అవి కూడా దక్షిణంలో పెట్టకుండా ఉత్తరంలో పెడుతుంటారు. అది ఫైరీ ఎలిమెంట్, పంచభూతాలతో సంబంధంగా ఉంటుంది. భూతత్వము, ఆకాశతత్వము, జలతత్వము, వాయుతత్వము, ఇలాగా పంచభూతాలు అన్నమాట. అంటే భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, జలము. ఈ పంచతత్వాల్లో ఇన్బ్యాలెన్స్ ఏర్పడినప్పుడు మీకు ఆ ఇంట్లో బాగానే ఉన్నాం కానీ ఏమైంది అంటే ఇటువంటి దోషాలు ఏర్పడుతుంటాయి. సో కొంతమంది తెలియక తీసుకొచ్చి ఏదో బరువులు తీసుకొచ్చి ఎదురు పెడతారు బిల్డింగ్ మీద, లేకపోతే చెత్త అంతా తీసుకెళ్ళి బిల్డింగ్ మీద వేస్తారు. అది ఏ జోన్ అయింది, ఇప్పుడు ఆగ్నేయంలో వేసాడు చెత్త అంతా తీసుకెళ్ళి, ఏమైపోతుంది, మనీ మొత్తం బ్లాకేజ్ ఏర్పడడం, అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టడం, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. సో ఇంట్లో ఏదైనా యాక్టివిటీ జరిగిందా, మహాదశలు ఏమైనా మారాయా, దానికి సింపుల్గా ధనపరంగా ఇబ్బంది వచ్చింది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. అప్పులు ఇచ్చాము లేకపోతే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. శని ప్రభావం ఎక్కువగా ఉందండి అందుకే అవ్వట్లేదు అనుకున్నారు, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః. అమ్మవారి నామాలు చేసుకోవచ్చు. ఇలా హెల్త్ ఇబ్బందులు వచ్చాయి, ఓం సర్వవ్యాధి ప్రశమనై సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశినే నమః. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమ్మవారి నామాలు ఉంటాయి. దానికి సంబంధించిన దానం ఉంటుంది. ఏ గ్రహానికి సంబంధించి ఉంటే ఆ గ్రహ సంబంధించిన గోధుమలు, ఇప్పుడు రవి ప్రభావం పడింది గోధుమలు, చంద్ర ప్రభావం పడింది బియ్యము, కుజ ప్రభావం ఎక్కువగా ఉంది అంటే నెగిటివ్గా, పాజిటివ్గా కాదు నెగిటివ్గా ఉంది, కందులు ఇవ్వడం, బుధ ప్రభావం ఎక్కువగా ఉంది, పెసలు ఇవ్వడం, అదేవిధంగా గురు ప్రభావం ఎక్కువగా ఉంది, శనగలు, శని ప్రభావం నువ్వులు, రాహు ప్రభావం మినుములు, అలాగే శుక్ర ప్రభావం బొబ్బర్లు, కేతు ప్రభావం ఉలవలు. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానం ఇవ్వవచ్చు. అంటే మనం ఇలాగే అనుభవించాలనుకుంటే మనకి జ్యోతిష్శాస్త్రము దానికి సంబంధించిన రెమెడీస్ అక్కర్లేదు. కాబట్టి మనం మార్చుకోవాలన్నప్పుడు అదొక శాస్త్రం. ఎప్పుడు కూడా నువ్వు మారడానికి ఏం చేయాలి, మనలో కూడా ఆలోచన విధానంలో ఏం మార్చుకోవాలి. కుజదశ నడుస్తుంది, కుజుడు నెగిటివ్గా ఉన్నాడు, అప్పుడు గొడవలకు దూరంగా ఉండాలి. శుక్రదశ నడుస్తుంది, శుక్రుడు నెగిటివ్గా ఉన్నాడు, కొన్ని యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. 12వ స్థానంలో ఉండే మహాదశలు, 12వ స్థానంలో వ్యసనాన్ని ఇచ్చేటువంటి దశలు నడుస్తున్నాయి, వ్యసనానికి దూరంగా ఉండాలి. అలాగా మనం లైఫ్ స్టైల్ ఏం మార్చుకోవాలి, ఇంట్లోనే ఏమైనా మార్పు వచ్చిందా, మహాదశ అంతర్దశలో ఏమైనా మార్పు వచ్చిందా, దానికి ఏం చేసుకోవాలనేటువంటి తెలుసుకుంటూ రైట్ టైంలో రైట్ డెసిషన్స్, రైట్ యాక్టివిటీస్ చేయడం వల్ల మన జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.